హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం డేటా సెంటర్ థీమ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా మీరు చూస్తే చాలా కంపెనీస్ డేటా సెంటర్ థీమ్లోకి ఎంటర్ అవుతున్నాయి. వాళ్ళు ఒక ఇన్వెస్టర్స్ కూడా చాలా మనీ జనరేట్ చేస్తున్నాయి. సో అట్లాంటి ఒక కంపెనీ మనం ఈరోజు అనంతరాజ్, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. సో రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా రీసెంట్గా వీళ్ళు డేటా సెంటర్ థీమ్లోకి ఎంటర్ అయ్యారు. సో డేటా సెంటర్లో కూడా మనకు కన్స్ట్రక్షన్ అనేది కావాలి కదా. సో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా వీళ్ళు చూసుకుంటారు. ప్రస్తుతానికైతే ఇది చేస్తారంటే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్కి డిఫరెంట్, లైక్ అపార్ట్మెంట్స్కి ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ కావాలి, ఫ్లాట్లకు ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ కావాలి. సో లైక్ డేటా సెంటర్లకు కూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ కావాలి. సో దానికోసం వీళ్ళు చాలా టెక్నికల్ వర్క్ కూడా ఉంటుంది. ఈజీగా మనం ఒక 4 గోడలు పెట్టి చేసేయడం కాదు. సో డేటా సెంటర్ కూడా మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది, వెంటిలేషన్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి. సో వీళ్ళు దాని మీద వర్క్ చేశారు. 2019 నుంచి వీళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే వీళ్ళు డేటా సెంటర్లో ఇలా రియల్ ఎస్టేట్ వర్కర్ లాగా ఎంటర్ అయ్యారు. లైక్ రియల్ ఎస్టేట్ వీళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ చేసి మొత్తం వర్క్ అంతా చేసి క్లయింట్స్కి ఇస్తారు, అంటే మేనేజ్ చేస్తారు. వీళ్ళు ఇన్ఫ్రా మొత్తం వీళ్ళే మేనేజ్ చేస్తారు. సో క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఓన్ సర్వర్స్ని పెట్టుకొని వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక క్లౌడ్ రన్ చేయాలంటే దానికి కాన్స్టెంట్ ఎలక్ట్రిసిటీ కావాలి, కాన్స్టెంట్ వెంటిలేషన్ కావాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇవన్నీ అనంతరాజ్ ప్రొవైడ్ చేసేది. మనం జస్ట్ ఆ సర్వర్ని అక్కడ డిప్లాయ్ చేస్తే చాలు. సో ఇది మెయిన్ వీళ్ళు ఉన్న బిజినెస్, ఇది మెయిన్. సెకండ్ ఈస్ అంటే ఇది డేటా సెంటర్లో వీళ్ళు మెయిన్గా చేసే వర్క్. బట్ వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్, లైక్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్, గ్రూప్ హౌసింగ్, ప్లాట్స్, విల్లాస్, ఇవి వీళ్ళకి మెయిన్. సో సమ్మరీ ఏంటంటే జస్ట్ వీళ్ళకి మెయిన్ టూ వర్టికల్స్ ఉన్నాయి. వన్ ఈస్ రియల్ ఎస్టేట్ వర్టికల్, అక్కడ ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ విల్లాస్, గ్రూప్ హౌసింగ్స్, ప్లాట్స్, అపార్ట్మెంట్స్, ఇవన్నీ. సెకండ్ వర్టికల్ ఏంటంటే రీసెంట్ డేటా సెంటర్ వర్టికల్. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఐటీ లోడ్ని మేనేజ్ చేయడానికి కన్స్ట్రక్షన్ వర్క్ చేసి దాని కన్స్ట్రక్షన్ ప్లస్ మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్ ప్లస్ O&M, ఇది వీళ్ళు కరెంట్ ఫోకస్. సో ఇది 2 వర్టికల్స్. మనం ఇది డేటా సెంటర్ టీంలో ఎక్కువ ఈ మధ్య బజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డేటా సెంటర్లో వీళ్ళ వర్క్ ఏం చేస్తారు, వీళ్ళకి రెవెన్యూ ఎలా జనరేట్ అయ్యింది, ఎంత రెవెన్యూ జనరేట్ అయ్యింది, ఫ్యూచర్ గైడెన్స్ ఎంత, ఈ గైడెన్స్ తగ్గట్టు వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఇది మెయిన్. సో జస్ట్ గ్లిమ్స్ ఇద్దాం వీళ్ళ ఈ క్వార్టర్ యొక్క రెవెన్యూ ఎంతో. సో క్వార్టర్ టు FY25 రెవెన్యూ 54% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. సో ఇప్పుడు అది 524 crores అయింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 54% ఇంక్రీజ్ అయింది. ఎబిటా మాత్రం 40% గ్రో అయింది. స్టాండ్స్ అట్ 124 crores ఎబిటా, 40% గ్రో అయింది. ప్యాట్ మాత్రం 75% గ్రో అయింది, 106 crores ఇయర్ ఆన్ ఇయర్. రెవెన్యూ ఏమో 54% గ్రో అయింది, బట్ ప్యాట్ మాత్రం 76% గ్రో అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే మీకు అనుకోవచ్చు, అరే ఆపరేటింగ్ లెవరేజ్ ఉంటే ఎబిటా కూడా ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎబిటా మాత్రం 40% ఇంక్రీజ్ అయ్యి ప్యాట్ మాత్రం 70% ఇంక్రీజ్ అయింది కదా అని. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే మనకు రెవెన్యూ 56% అయింది, గ్రోత్ అయింది, విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్. మనం ఏదైనా కంపెనీ గురించి ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, రెవెన్యూ బాగా గ్రో అవ్వాలి అని. బట్ ఎబిటా గ్రో అవ్వకుండా ప్యాట్ ఎందుకు గ్రో అయిందంటే వీళ్ళ ఫైనాన్షియల్ కాస్ట్, ఇంతకుముందు బాగా డెట్ ఉండేది, వాళ్ళు ఈ డెట్ను డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. కరెంట్ వీళ్ళకి 96 crores ఆఫ్ డెట్ ఉంది. దాన్ని వీళ్ళు ఈ ఇయర్ ఎండ్కే బై డిసెంబర్కి వీళ్ళు డెట్ ఫ్రీ కంపెనీగా, అంటే వీళ్ళకున్న డెట్ అంతా వీళ్ళు పే చేసేసి డెట్ ఫ్రీ కంపెనీగా అవ్వాలనుకుంటున్నారు. సో ఇప్పుడు 76% గ్రో అయింది. బై ఇయర్ ఎండ్ వీళ్ళు డెట్ అంతా తీసేస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ ప్యాట్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎనీ కంపెనీ. వాళ్ళు ఎవరైనా డెట్ తీసేస్తున్నారంటే, అంటే డెట్ని వాళ్ళు రీపే చేస్తున్నారంటే కంపెనీకి మెయిన్, ఎందుకంటే వాళ్ళ ప్యాట్ మార్జిన్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఇది మెయిన్ బిజినెస్. అంటే 2 వర్టికల్స్ ఉన్నాయి, దాని రెవెన్యూ కూడా బాగుంది. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇదే గైడెన్స్ని మేము ఫ్యూచర్లో కూడా ఇదే రకంగా గ్రో అవ్వచ్చు అని చెప్తున్నారు. సో మనం ఏదైనా బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకు అసలు ఆ బిజినెస్ ఏ వర్టికల్స్లో వర్క్ అవుతున్నాయి, వాళ్ళ రెవెన్యూ ఎంత, ఫ్యూచర్ రెవెన్యూ ఇదే సస్టైన్ అవ్వగలరా లేరా. ఎందుకంటే మనము ఫ్యూచర్లో గ్రోత్ ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఇప్పుడు దాకా బాగా నడిచింది ఫ్యూచర్లో బాగా నడవదంటే ఇన్వెస్ట్ చేయం కదా. సో ఇది మెయిన్, ఇది బేసిక్ అండర్స్టాండ్ ఎనీ కంపెనీకి, వాళ్ళు ఏ వర్టికల్స్లో వర్క్ చేస్తున్నారో, వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, ఫ్యూచర్ రెవెన్యూ ఎలా ఉంటుందని. సో మనము డేటా సెంటర్ థీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు డేటా సెంటర్లో వీళ్ళకు రెవెన్యూ ఎలా జనరేట్ అయ్యింది, అసలు ఏమి చేస్తారో బేసికల్గా ఇది మనం చూసుకుందాము. సో బేసికల్గా వీళ్ళు చూస్తే ఐటీ లోడ్ అంటే లైక్ ఏ సెట్ రియల్ ఎస్టేట్ వర్క్ కావాలి కదా, అంటే ఒక సెటప్ పెట్టి ఆ సెటప్ని మెయింటైన్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత సెక్యూరిటీ, దాని తర్వాత మనకు కూలింగ్ సిస్టమ్స్, ఇవన్నీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో మెయింటైన్ చేసి క్లయింట్స్ వచ్చి వాళ్ళ సర్వర్స్ని ఇక్కడ రన్ చేసుకుంటారు.
సో ఆ సర్వర్స్ యొక్క సెక్యూరిటీ, దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన వెంటిలేషన్ సిస్టమ్ ఇదంతా వీళ్ళ బాధ్యత. దాన్నే వీళ్ళు O&M అంటారు. సో కరెంట్ వీళ్ళకి చూస్తే మొత్తము 3 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి మన్సేరాలో ఆల్రెడీ 6 సో ఐటీ లోడ్ని మెగావాట్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఎట్లయితే ఎలక్ట్రిసిటీకి ఒక యూనిట్ ఉంటుందో ఇట్లా ఐటీ లోడ్కి ఒక యూనిట్ ఉంటుంది, అదే మెగావాట్. సో మన్సేరాలో 6 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ని ఆల్రెడీ కమిషన్ చేసేసారు. దీని నుంచి కూడా రెవెన్యూ రావడం స్టార్ట్ అయిపోయింది. బై ఈ క్వార్టర్ ఎండ్కి వీళ్ళు ఈ 6ని కాస్త 21 మెగావాట్ కన్వర్ట్ చేయాలంటారు. అంటే ఈ 2 క్వార్టర్స్లో Q3, Q4లో 15 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ని వీళ్ళు ఇక్కడ మన్సేరాలో యాడ్ చేస్తామంటున్నారు. సో బై మన్సేరా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి 21 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ అనేది కమిషన్ అయిపోతుంది. దాని నుంచి రెవెన్యూ కూడా జనరేట్ అయింది. సెకండ్ లొకేషన్ ఇస్ పంచకులలో ఇప్పటి వరకు అయితే ఏ ఐటీ లోడ్ కమిషన్ కాలేదు. బట్ Q3, Q4 కలిపి 7 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ని వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. సో మన్సేరాలో 21 మెగావాట్ బై దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, పంచకులలో 7 మెగావాట్, సో టోటలీ 28 మెగావాట్. ఇంకొకటి ఏంటంటే రాజ్ అనే వీళ్ళ కోట్ ఉంది. అక్కడ ప్రస్తుతానికైతే ఏది కమిషనింగ్ లేదు, అంటే పైప్ లైన్లో ఏం లేదు. బట్ వీళ్ళకు ల్యాండ్ బ్యాంక్ను బట్టి 200 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ని ఇక్కడ కమిషన్ చేయొచ్చు. సో వీళ్ళు దీన్ని నెక్స్ట్ ఫ్యూచర్గా ఏమన్నా గ్రో చేయాలంటే ఇక్కడ రాజ్లో వీళ్ళు సెటప్ చేసేసి ఇక్కడ 200 మెగావాట్ వరకు వీళ్ళకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది. సో అది వీళ్ళు. సో టోటల్ 3 పంచకుల, మన్సేరా అండ్ రాజ్. సో బై ప్రస్తుతానికైతే 6 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ ఉంది. బై ఇయర్ ఎండ్కు 28 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ ఉంటుంది. సో ఇది బేసికల్గా సింపుల్ ఐటీ లోడే మెయిన్. సో ఐటీ లోడ్ కూడా వీళ్ళు లైక్ ఐ సెడ్ వీళ్ళు దీన్ని కోలొకేషన్ అంటారు. కోలొకేషన్ అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి దాన్ని మేనేజ్ చేస్తారు. దాని తర్వాత ఒకే కన్స్ట్రక్షన్ ఒకే క్లయింట్ ఉంటారు కదా, దాంట్లో మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు. మల్టిపుల్ క్లయింట్స్ వాళ్ళ యొక్క సర్వర్స్ని సెటప్ చేసేసి వాళ్ళు వాడుకుంటారు. సో దీన్ని కోలొకేషన్ అంటారు. దాని తర్వాత దీంట్లోనే మీరు అనుకోవచ్చు, అరే వీళ్ళు ఓన్లీ కన్స్ట్రక్షన్ అయినా ఇంకొంచెం ఫర్దర్ వెళ్ళి క్లౌడ్లోకి వెళ్ళరా అంటే వెళ్తున్నారు. సో కరెంట్ 0.5 మెగావాట్ ఐటీ లోడ్ను వీళ్ళు క్లౌడ్లో కన్వర్ట్ చేశారు. క్లౌడ్ అంటే ఏం లేదు, వీళ్ళు బేసికల్గా ఇలా చేస్తుంటే క్లయింట్స్ ఏమన్నారంటే మీరే ఈ సర్వర్స్ కూడా సెటప్ చేయొచ్చు కదా, మళ్ళీ మేము చేయడం ఎందుకు, మీరే సర్వర్ సెటప్ చేయండి, మేము మా యూసేజ్ని బట్టి మీకు పే చేస్తామని. సో ఐడియా నుంచి వీళ్ళు ఏం చేశారంటే మనకి ఎట్లాగో ఐటీ లోడ్ ఉంది, మనం జస్ట్ దాంట్లో సర్వర్స్ పెట్టేస్తే మనకి ఇంకా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ప్యాట్ మార్జిన్ జనరేట్ అవ్వచ్చు కదా అని దాంట్లో కూడా ఎంటర్ అవుతున్నారు. సో 0.5 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ని క్లౌడ్లోకి మైగ్రేట్ చేశారు. సో క్లౌడ్లోకి మైగ్రేట్ చేయాలంటే వీళ్ళకి కొంచెం అంత టెక్నికాలిటీస్ ఉండాలి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే ఆరెంజ్ అనే ఫ్రెంచ్ కంపెనీతో టైఅప్ అయ్యారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆరెంజ్ కంపెనీ అనంతరాజ్కి ఈ టెక్నికాలిటీస్ గురించి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళకి వచ్చే రెవెన్యూని బట్టి వీళ్ళు టెక్నికల్ ఫీ అనే పే చేస్తారు ఆరెంజ్కి. ఇది మెయిన్. ప్లస్ రైల్టెల్తో, TICLతో కూడా పార్ట్నర్షిప్ చేస్తున్నారు. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మళ్ళీ అంత ఐటీ క్లౌడ్లోకి మైగ్రేట్ అవ్వాలి, టెక్నికాలిటీస్ అన్ని. సో దీనికోసమని పార్ట్నర్షిప్ వెళ్ళారు రైల్టెల్, ఆరెంజ్, TICLకి. సో వీళ్ళు అంటే ఇంకా మంచిగా ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా చేయాలి, ఇంకా ఎక్కువ కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ కోసం ఈ పార్ట్నర్షిప్ కూడా చేశారు. సో లైక్ ఏ సార్ 0.5 మెగావాట్ అన్నారు కదా, అది జస్ట్ రీసెంట్గా 7th అక్టోబర్ స్టార్ట్ చేశారు అశోక్ క్లౌడ్ అనే పేరుతో. ఆల్రెడీ ఆ 0.5 మెగావాట్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది, అంటే క్లయింట్స్ ఆల్రెడీ వచ్చేసారు. Day 1 నుంచి ఇది రెవెన్యూ జనరేట్ అయింది క్లౌడ్కి. వేరేస్ కోలొకేషన్ ఐటీ లోడ్కి అయితే ఫస్ట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అన్నీ పెట్టాలి కదా, పెట్టిన తర్వాత క్లయింట్స్ వచ్చి వాళ్ళ యొక్క సర్వర్స్ని పెట్టుకోవాలి, సెటప్ చేయాలి. ఇవన్నీ సెటప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి Day 1 నుంచి రెవెన్యూ అయితే జనరేట్ కాదు. బట్ క్లౌడ్కి మాత్రం అన్నీ సెటప్ చేసేసి ఉంటారు కాబట్టి Day 1 నుంచి వీళ్ళకు రెవెన్యూ అనేది వచ్చేస్తుంటుంది. సో వీళ్ళకు 50 కరెంట్ 0.5 ఐటీ లోడ్లో 0.25 ఐటీ లోడ్ అంటే క్లౌడ్ లోడ్ గవర్నమెంట్ కోసం, అంటే గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. వీళ్ళ దగ్గర గవర్నమెంట్ వాళ్ళ యొక్క సర్వర్స్ డిప్లాయ్ చేసుకుని వాడుకుంటుంది. 0.25% ప్రైవేట్ ఏదైనా కంపెనీ. సో మీరు అనుకోవచ్చు, అరే ఇప్పుడైతే 50% గవర్నమెంట్కి ఉంది, 50% ప్రైవేట్కి ఉంది, ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవ్వబోతుంది అంటే కాదు. ఎవరైతే ఫస్ట్ వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా, ఎవరైతే ముందొచ్చి మాకు ఈ క్లౌడ్ ఐటీ లోడ్ కావాలి అంటే వాళ్ళను కస్టమర్స్గా ఆన్బోర్డ్ చేసేసుకొని వాళ్ళ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తారు. సో ఇది మెయిన్ ఐటీ లోడ్లో. బై దిస్ ఇయర్ ఎండ్ 28 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ని కమిషన్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళేమన్నారంటే ఎట్లయితే మాకు క్లౌడ్లో రెవెన్యూస్ ఎంత ఉన్నాయో ఈ ఐటీ లోడ్లో 25%ని మేము క్లౌడ్కి కన్వర్ట్ చేస్తాము. సో బై ఇయర్ ఎండ్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 4 మెగావాట్ ఆఫ్ క్లౌడ్ లోడ్ కూడా వచ్చేస్తుంది. సో ఈ క్లౌడ్ లోడ్ కూడా నుంచి రెవెన్యూ కూడా జనరేట్ అయిపోవచ్చు. ఇది ప్రస్తుతానికి అండ్ 1 year గైడెన్స్, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ గైడెన్స్. మనము
ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఇప్పుడు మనం ఈ రెవెన్యూ ఎంత జనరేట్ అయింది. సో మీరు అన్నారు క్లౌడ్కి అయితే ఎక్కువ రెవెన్యూ ప్లస్ ఎక్కువ మార్జిన్స్ వస్తాయి, ప్లస్ కోలొకేషన్కి అయితే రావు. సో అది నెంబర్స్లో చూసుకుందాము. 1 మెగావాట్ ఆఫ్ లోడ్కి మనకు 7 crores వస్తాయి పర్ ఇయర్. 1 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ విచ్ ఇస్ కోలొకేషన్, దానికైతే 7 crores వస్తాయి. అది ఇంకా కన్ఫర్మ్ లేదు 7 crores ఆర్ 8 crores అని. బాల్ పర్గా మనం 7 crores చేసుకుందాము. అదే ఐటీలో అంటే క్లౌడ్లో కన్వర్ట్ చేసిన లోడ్ అయితే 1 మెగావాట్కి 150 crores వస్తాయి. సో ఇది బిగ్ డిఫరెన్స్. ఓన్లీ జస్ట్ నువ్వు కోలొకేషన్ అయితే 1 మెగావాట్కి 8 వేసుకున్నా 4 వచ్చే 32 crores వేసుకోండి. అంటే పర్ క్వార్టర్కి 8 crores అయితే పర్ ఇయర్కి 32 crores. అదే నువ్వు ఆ 1 మెగావాట్ని క్లౌడ్లో కన్వర్ట్ చేస్తే నీకు 150 crores వస్తాయి. సో 32 crores ఎక్కడ, 150 crores ఎక్కడ, 5 times డిఫరెన్స్ కదా. సో ఇందుకు వీళ్ళు ఏమంటున్నారంటే మేము 25% ఆఫ్ ఐటీ లోడ్ని క్లౌడ్లో కన్వర్ట్ చేస్తాం, మా రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యింది, ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది చూసుకుంటే మనకు ఐటీ లోడ్లో ప్యాట్ మార్జిన్స్ మనకు 20-30 అలానే ఉంటాయి. బట్ క్లౌడ్లో మాత్రం 90% ప్యాట్ మార్జిన్స్ ఉంటాయి. సో విచ్ ఈస్ వెరీ గుడ్, అంటే మార్జిన్ చాలా ఇంక్రీజ్ అయింది. సో ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్. వీళ్ళ ఫ్యూచర్ ఒక్కొక్క మెగావాట్ నుంచి ఎంత రెవెన్యూ అయింది, అదే క్లౌడ్లో కన్వర్ట్ చేసి ఎంత రెవెన్యూ అయింది. సో ఇదంతా బాగానే ఉంది. ప్లస్ వీళ్ళు సెటప్ చేయడానికి డబ్బులు అవసరం కదా, ఎంతవరకు డబ్బులు అవసరం అవుతాయి. 1 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్కి అయితే 26 crores అయితే, ప్లస్ ఆ 1 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ని మళ్ళీ క్లౌడ్లో కన్వర్ట్ చేయాలంటే 100 crores అవుతుంది. సో టోటల్ పర్ క్లౌడ్ 1 మెగావాట్ ఆఫ్ క్లౌడ్కి అయితే 126 crores ఆఫ్ క్యాపెక్స్ అయింది. జస్ట్ నార్మల్ ఐటీలో కోలొకేషన్ ఐటీ లోడ్ అయితే 26 crores అవసరం అయింది. సో వీళ్ళకు ఈ మెగావాట్స్ని ఇంక్రీజ్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బుల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే QIP రైజ్ చేస్తున్నారు. 2,100 crores ఆఫ్ QIP జనరేట్ చేస్తున్నారు. సో ఆ వచ్చిన ఎంతవరకు సబ్స్క్రైబ్ అయితే ఆ అమౌంట్ని బట్టి వీళ్ళ క్లౌడ్ లోడ్ని యొక్క ఎక్స్పాన్షన్ జరుగుద్ది. బట్ ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఫుల్ఫిల్ అయిద్దని అనుకుంటున్నారు, ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అవుతుంది అనుకుంటున్నారు QIP. సో దాన్ని బట్టి ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ 14 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ అంటే క్లౌడ్ లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది వీళ్ళ మెయిన్ గైడెన్స్. సో ప్రస్తుతానికైతే ఈ ఇయర్ 4 మెగావాట్ ఆఫ్ క్లౌడ్ లోడ్, 28 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్. అంటే 28 అంటే 28లో 4 పోతే 24 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్. ఇది ఇయర్. బట్ నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తారంటే వీళ్ళు 63 మెగావాట్కి ఐటీ లోడ్కి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ 63లో 14 క్లౌడ్లోకి. సో 48 మనకి 47-48 కోలొకేషన్ లోడ్, 14 మెగావాట్ ఆఫ్ లోడ్ని క్లౌడ్లోకి. సో ఇది వీళ్ళ గైడెన్స్. ఫ్యూచర్లో కూడా ఎంతవరకు గ్రో అయితే 25% మాత్రం క్లౌడ్లోకి పెడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే మార్జిన్స్ ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ. సో మనం అనుకోవచ్చు మీరు ఎన్ని పెడుతున్నారు, క్లయింట్స్ ఉన్నారా అంటే ప్రీ బుక్ అవుతున్నారు. క్లౌడ్స్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. సో వీళ్ళు ఏమంటున్నారంటే మేము క్లయింట్ల కోసం సపరేట్గా మళ్ళీ వెళ్ళి స్కౌట్ చేయక్కర్లేదు, బై డిఫాల్ట్ వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు. ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ ఇప్పుడున్న డిప్లాయ్ అయిన 6 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్కి ఫుల్లీ సబ్స్క్రైబ్డ్, 0.5 మెగావాట్ ఆఫ్ క్లౌడ్ లోడ్కి ఫుల్లీ సబ్స్క్రైబ్డ్. సో రెవెన్యూస్ అయితే ఇబ్బంది లేదు, క్లయింట్ యొక్క డిమాండ్ అయితే పిచ్చగా ఉంది. సో ఇది మెయిన్ బిజినెస్. సో లైక్ ఐ సెడ్ క్లౌడ్లో అయితే కోలొకేషన్ బిజినెస్, క్లౌడ్ బిజినెస్. సో దేని నుంచి సపరేట్ రెవెన్యూ ఎంత వస్తుందో తెలుసుకున్నాము. సో నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ డిప్లాయ్ అయిన తర్వాత వీళ్ళకు రెవెన్యూ పర్ క్వార్టర్ 625 crores ఆఫ్ రెవెన్యూ జస్ట్ డేటా సెంటర్ వర్టికల్ నుంచే వస్తాయి. పర్ క్వార్టర్ 600 crores. ఇప్పుడు చూసుకుంటే మనము ఒక్క క్వార్టర్ యొక్క రెవెన్యూ 524. బట్ ఇన్ 1 year ఫార్వర్డ్లో చూసుకుంటే పర్ క్వార్టర్కి 600 crores ఆఫ్ రెవెన్యూ జస్ట్ డేటా సెంటర్ వర్టికల్లో నుంచి వస్తాయి. సో ఇది మెయిన్ డేటా సెంటర్ యొక్క వర్టికల్. నెక్స్ట్ మనం రియల్ ఎస్టేట్ వర్టికల్కి వెళ్దాం. రియల్ ఎస్టేట్ వర్టికల్లో వీళ్ళు మెయిన్ ఢిల్లీలో వర్క్ చేస్తారు, ఢిల్లీ, గుర్గావ్లో. సో వీళ్ళకు ఢిల్లీలో 101 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, గుర్గావ్లో 20 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ప్రస్తుతానికైతే ఢిల్లీ హోల్డ్లో ఉంది, ఎందుకంటే అక్కడ చాలా రెగ్యులేషన్స్ అన్నీ రావాలి. బట్ వీళ్ళ ల్యాండ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, రెసిడెన్షియల్ కానీ, అపార్ట్మెంట్ కానీ, హోటల్ కానీ, ప్లాట్లో కమ్ముకోవడానికి కానీ దేనికైనా వర్క్ వస్తుంది. ఆ 101 crores. ప్రస్తుతానికి వీళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్ గుర్గావ్లో ఉంది. గుర్గావ్లో వర్క్స్ చాలా పీక్లో నడుస్తున్నాయి. సో 63A సెక్టార్లో వీళ్ళు గుర్గావ్లో వర్క్ చేస్తారు. 20 acres ఆఫ్ ల్యాండ్ ఈ ఇయర్లో అక్వైర్ చేసుకున్నారు. పర్ ఎకర్ 20 crores పెట్టి అక్వైర్ చేసుకున్నారు. అన్ని ఇంటర్నల్ అక్యూరల్స్, అంటే ఇంటర్నల్ క్యాష్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులతో 20 acres ఆఫ్ ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకొక కంపెనీని అక్వైర్ చేసుకున్నారు. ఆ కంపెనీకి 11 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో అది కూడా వీళ్ళకి వచ్చింది. సో ఫ్యూచర్లో ఏం చేస్తారంటే 2 to 3 yearsలో 20 or 25 acres ఆఫ్ ల్యాండ్ని గుర్గావ్లో ప్రొక్యూర్ చేయాలి.
ప్రొక్యూర్ చేస్తామంటున్నారు. సో ఫ్యూచర్ స్కోప్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్ ఎట్లయితే డేటా సెంటర్ని గ్రో చేస్తున్నారో రియల్ ఎస్టేట్ను కూడా అంతే గ్రో చేస్తున్నారు. అక్కడేమి మేము డేటా సెంటర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, రియల్ ఎస్టేట్ ఇప్పుడు డౌన్ అయిద్దని ఏం లేదు. అక్కడ కూడా అంతే ఫోర్స్తో 25 acres 2 to 3 yearsలో స్కౌట్ చేసి ప్రొక్యూర్ చేసుకుంటామంటున్నారు. ప్రస్తుతానికైతే మర్జర్ అండ్ అక్విజిషన్స్ వల్ల 11 acres వచ్చాయి. ఢిల్లీలో 101 acres ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు 20 acres పర్చేస్ చేశారు. ఇవన్నీ బాగుంది. సో వీళ్ళు ఏమంటున్నారు, రియల్ ఎస్టేట్లో అప్కమింగ్ 4 to 5 yearsలో వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్తో 15,000 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అంటున్నారు. చూడండి, 15,000 crores రెవెన్యూ 4 to 5 years అంటే పర్ ఇయర్ యావరేజ్గా 3,000 crores ఆఫ్ రెవెన్యూ జస్ట్ మనకి రియల్ ఎస్టేట్ వర్టికల్ నుంచి వస్తున్నాయి. సో ఫ్యూచర్ ఏం చేస్తారంటే 50% రియల్ ఎస్టేట్, 50% ఐటీ లోడ్ అంటే క్లౌడ్ లోడ్ నుంచి వీళ్ళు స్ప్లిట్ చేద్దాం అనుకున్నారు రెవెన్యూ షేర్. సో ఇది మెయిన్. దాని తర్వాత క్యూఏపీ మీద ఫోకస్ చేయాలి మనము ఈ ఫుల్లీ సబ్స్క్రైబ్ అవుతుందా లేదా అని. దాని తర్వాత వీళ్ళు చేసే ఈ కోలొకేషన్ ఐటీలో కూడా బెస్ట్ ఇన్ ద క్లాస్. సో వీళ్ళు 4 to 5 years దీని మీద రీసెర్చ్ చేసి టెక్నికాలిటీస్ మీద వర్క్ చేసి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి బెస్ట్ ఇన్ ద క్లాస్. వీళ్ళు క్లయింట్స్ నుంచి కూడా అలానే రివ్యూ ఫీడ్బ్యాక్ కూడా అలానే వచ్చింది. సో మనము క్లౌడ్లో మార్జిన్స్ పెరుగుతాయి. బట్ ఎంత మార్జిన్ పెరుగుద్ది అంటే వీళ్ళకు రెవెన్యూ చెప్పాయి కదా, పర్ మెగావాట్ని క్లౌడ్లో కన్వర్ట్ చేస్తే 150 crores వస్తాయి. దాంట్లో 24 crores వీళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. సో గ్రాస్ మార్జిన్ వచ్చేసరికి వీళ్ళకి 126 crores పర్ మెగావాట్. ఇది మొత్తానికి కాదు, పర్ మెగావాట్ గ్రాస్ మార్జిన్ 126 crores. సో ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. వీళ్ళు ఐటీ లోడ్తో ప్రకారం 25% క్లౌడ్ లోడ్కి కూడా కన్వర్ట్ చేస్తున్నారా లేదా, కన్వర్ట్ చేస్తుంటే అది రెవెన్యూలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా. రెవెన్యూలో రిఫ్లెక్ట్ అయితేనే కదా మనకు అర్థమయ్యేది. రెవెన్యూలో రిఫ్లెక్ట్ కాకపోతే మనం ఏం చేయలేము. సో ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్ వర్టికల్స్, డేటా సెంటర్, రియల్ ఎస్టేట్. సో డేటా సెంటర్లో క్యూఏపీని మీరు బాగా ఫోకస్ చేయండి. క్యూఏపీ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిందా లేదా, దాని తర్వాత ఐటీ లోడ్ యొక్క క్లౌడ్ లోడ్ యొక్క కమిషన్ ఎంత ఉంది, అది అవుతుందా లేదా. సో ఈ 150 crores నేను ఏదైతే చెప్పానో క్లౌడ్ లోడ్లో, ఇది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ కోసమే. బట్ ఫ్యూచర్లో వీళ్ళు ఇంకో ఆరెంజ్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి ప్లాట్ఫామ్ ఆఫ్ ఏ సర్వీసు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసు ఇవి కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి 150 crores అయితే ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కూడా యాడ్ చేస్తే వీళ్ళకు మోర్ దాన్ 150 crores పర్ మెగావాట్ రెవెన్యూ జనరేట్ అవ్వచ్చు. సో ట్రాక్ చేయండి కంపెనీని. వీళ్ళు నిజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ నుంచి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి మారబోతున్నారా లేదా, మారితే ఎంత రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, అది మార్జిన్స్లో రిఫ్లెక్ట్ అంటే ప్యాట్ మార్జిన్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, ఈపీఎస్ గ్రో అవుతుందా లేదా, ఇవన్నీ ట్రాక్ చేయాలి మనము. సో ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదు. బట్ ఫ్యూచర్ గ్రోత్ అంటే ఈ ఇయర్ వరకు అయితే డబ్బులన్నీ ఉన్నాయి. 28 మెగావాట్ ఆఫ్ లోడ్కి అయితే అంతా డబ్బులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి అయితే అసలు వీళ్ళు ఫండే రైస్ చేయట్లేదు. ఈ క్యూఏపీ రైస్ చేసేది మొత్తం ఈ డేటా సెంటర్ కోసమే. సో ఈ క్యూఏపీని బాగా దృష్టిలో పెట్టుకోండి. కాంపిటీషన్ కూడా చాలా టైం పడుతుంది. వీళ్ళు 4-5 years వర్క్ చేశారు కాబట్టి మినిమం కాంపిటీషన్ కూడా మినిమం 2 to 3 years అయినా టైం పడుతుంది కదా ఈ సెక్టార్లోకి రావడానికి. సో వీళ్ళకు కాంపిటీషన్ కూడా నియర్ బై ఫ్యూచర్ లేదు. బట్ డిమాండ్ ఎక్కువ ఉంది. ఎంతవరకు కాంపిటీషన్ వచ్చినా నీకు డిమాండ్ కూడా ఇండియాలో అంతే పెరుగుతుంది కాబట్టి కాంపిటీటర్స్ వచ్చినా ఇంకా పెద్ద డిఫికల్టీ ఉంటుంది. ఇంకా మనము మార్కెటింగ్ తగ్గుద్ది, మార్కెటింగ్ కాస్ట్ తగ్గుద్ది. వేరే కంపెనీస్ వాళ్ళ మార్కెటింగ్ చేస్తారు కాబట్టి మనం క్లయింట్స్ తక్కువ మార్కెటింగ్ కాస్ట్తో ఎక్కువ మంది క్లయింట్స్ని అక్వైర్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ బిజినెస్. కాంపిటీషన్ వచ్చినా వీళ్ళు పర్లేదు అంటున్నారు. రానివ్వండి మాకు, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది ఇండియాలో. సో ఈ డిమాండ్ మేము ఒక్కలమే ఫుల్ఫిల్ చేయలేము. సో ఇట్లాంటి చాలా కంపెనీస్ రావాలి కాబట్టి మాకు కూడా ఓకే. సో ఇది మెయిన్ ఫోకస్. రియల్ ఎస్టేట్ వర్టికల్ బాగా గ్రో అవుతుంది, డేటా సెంటర్ వర్టికల్ కూడా బాగా గ్రో అవుతుంది. సో రెండింటి మీద ఫోకస్ చేయండి. రెవెన్యూ గ్రోత్ ఎలా ఉంది, 50% గ్రో అవుతుంది కదా, ఫ్యూచర్లో కూడా ఈ 50% కంటిన్యూ అవుతుందా లేదా, ప్యాట్ మార్జిన్స్ గ్రో అవుతుందా లేదా. ఎందుకంటే డేటా సెంటర్లో వీళ్ళకి ప్యాట్ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి, వేరే రియల్ ఎస్టేట్లో అంత ఎక్కువ ఉండవు. సో ఫ్యూచర్లో ప్యాట్ మార్జిన్స్ గ్రో అవుతుందా లేదా, మనం ప్యాటే కాదు ప్యాట్ మార్జిన్స్ కూడా చూసుకోవాలి. సో ఈ గ్రోత్ అంతా చూసుకొని మీరు ట్రాక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.